హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు భారతీస్ కార్నర్. సో ఈరోజు వీడియోలో నేను 2 సింపుల్ అండ్ సూపర్ టేస్టీ రైస్ రెసిపీస్ని మీకు చూపించాలనుకుంటున్నాను. సో మీలో చాలామంది ఈ రైస్ రెసిపీస్ని చేస్తూనే ఉంటారు. నేను కొద్దిగా డిఫరెంట్గా మీకు మధ్యలో కొన్ని టిప్స్ చెప్తూ ఈ రైస్ రెసిపీస్ని చూపిస్తానండి. ముందుగా 1/2 kg రైస్ తీసుకొని 2 times శుభ్రంగా కడుక్కొని ఒక 1/2 hour పాటు నానబెట్టుకొని రైస్ ప్రిపేర్ చేసుకొని ఉంచుకోవాలండి. ఇక్కడ నేను చూపించబోయేది ముందుగా పులిహోర, కానీ దీనిలో నిమ్మకాయ కానీ చింతపండు కానీ వాడకుండా పులిహోరని ఎలా తయారు చేసుకోవాలి అనేది నేను మీకు ఇప్పుడు చూపిస్తానండి. ఇలా అన్నాన్ని పొడి పొడిగా వండుకోవాలి. ఇలా రైస్ వేడిగా ఉన్నప్పుడే 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేయడం వల్ల మనకి రైస్ అనేది బాగా పొడిగా ఉంటుందండి. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఇది లెమన్ సాల్ట్ అన్నమాట. ఇది మనకి ఈజీగా మార్కెట్లో అవైలబుల్ ఉంటుంది. ఈ లెమన్ సాల్ట్ కొద్దిగా వేసుకోవాలండి, చాలా కొద్దిగా, 1/2 టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. మీకు పులుపుని చూసి వేసుకోవచ్చు. ఇదేంటంటే మనకి లెమన్ ఆర్ చింతపండు అలా వేసి పులిహోర చేస్తూ ఉంటాం కదా, అట్లాగా దాని రీప్లేస్మెంట్గా ఇది యూజ్ చేస్తున్నాను అనమాట నేనైతే. ఇది చాలా బాగుంటుందండి, టేస్ట్ కూడా మనకి సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఏమీ ఉండవు. అది వేడి మీద ఉన్నప్పుడే కలుపుకోవాలి, అందుకని నేను రైస్ వేడిగా ఉండాలని పర్టికులర్గా మెన్షన్ చేశాను. ఇప్పుడు పోపు వేసుకుందాము. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకొని పల్లీలు వేయిస్తున్నాను. ఈ పోపు గింజలు కూడా ఎక్కువసేపు క్రిస్పీగా ఉండాలి అంటే ఎలా అనేది నేను మీకు ఇప్పుడు ఒక టిప్ చెప్తానండి. ఇలాగ పల్లీల తర్వాత పోపు గింజలు ఉంటాయి కదా, ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, ఇంకా పచ్చిశనగపప్పు వేసుకోవాలి. అవి కొద్దిగా వేగాక 1/2 స్పూను సాల్ట్ వేసుకోవాలండి. ఆ సాల్ట్ వేయడం వల్ల ఏంటంటే మనకి అవి ఎక్కువసేపు క్రిస్పీగా ఉంటాయి. పులిహోర మనం తింటున్నప్పుడు మధ్య మధ్యలో మంచిగా క్రిస్పీగా తగులుతూ చాలా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు ఎండుమిర్చి, మీ రుచికి సరిపడా పచ్చిమిర్చి వాడుకోవాలి. ఇక్కడ కొద్దిగా ఈ పులిహోరలో కారంగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది కాబట్టి నేనైతే కొద్దిగా పచ్చిమిర్చి ఎక్కువే వేశాను. ఇప్పుడు కరివేపాకు వేసుకొని మరొక్కసారి మిక్స్ చేసుకోవాలి. పసుపు మనము రైస్లో యాడ్ చేయలేదండి కాబట్టి ఇప్పుడు పోపులో వేస్తున్నాను. చివరిగా ఇంగువ వేసుకోవాలి. ఇంగువ మాత్రం ఖచ్చితంగా వేసుకోండి, పులిహోరకి టేస్ట్ అంటే ఇంగువతోనే వస్తుంది. ఇలా అన్నీ వేసుకున్నాక ఒక్కసారి కలుపుకొని ఇప్పుడు రైస్లో మిక్స్ చేసుకోవడమే అన్నమాట. ఇలాగా చాలా టేస్టీగా పులిహోరని నిమ్మకాయ కానీ చింతపండు లేకుండా కూడా మనం ఈజీగా చేసుకోవచ్చండి. మన ఇంట్లో ప్రతిసారి నిమ్మకాయ ఉండాలి అంటే ఒక్కొక్కసారి ఉండకపోవచ్చు కూడా. అటువంటప్పుడు ఇలాగ ఈ లెమన్ సాల్ట్ అయితే మనకి చాలా బాగా యూజ్ అవుతుంది. టేస్ట్ అయితే మీరు లెమన్తో పులిహోర చేసుకుంటే ఎలా ఉంటుందో అంతకంటే కూడా బాగుంటుందండి. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. సో మన ఛానల్ ద్వారా నేను ఎటువంటి వీడియోస్ని పోస్ట్ చేస్తే మీకు అందరికీ యూజ్ అవుతుంది అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. రైస్తో సెకండ్ రెసిపీ చూపిస్తానండి. ఇందుకోసం కూడా సేమ్ అదే విధంగా రైస్ని ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు సెకండ్ రెసిపీ ఏంటంటే పుదీనా రైస్ కాబట్టి అందుకోసం 1 full కప్పు పుదీనా తీసుకుంటున్నాను. ఆ కప్పు పుదీనాని ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇలాగ ఫ్రెష్గా ఉన్న పుదీనా అయితే మనకి పుదీనా రైస్ చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు అందులో 3 పచ్చిమిర్చి వేసుకోవాలి. మీ కారాన్ని బట్టి మీరు వేసుకోవచ్చు. ఈ పచ్చిమిర్చి వేసాక ఐస్ క్యూబ్స్ వేసుకోవాలండి. ఎందుకంటే ఇక్కడ టిప్ అని చెప్పాను కదా, ఐస్ క్యూబ్స్ ఇట్లా సాల్ట్ వేయడం వల్ల మనకి పుదీనా అనేది గ్రీన్ కలర్లోనే ఉంటుందన్నమాట. నార్మల్గా పుదీనా మిక్సీ వేసాక ఒక టైప్ ఆఫ్ గ్రీన్ అనేది చేంజ్ అవుతుందండి. అలా కాకుండా ఉండడం కోసం మీరు ఒక 2-3 ఐస్ క్యూబ్స్ వేసుకున్నారంటే పుదీనా అనేది కలర్ చేంజ్ కాకుండా ఉంటుంది. ఇప్పుడు ఒక బాండీ తీసుకొని కొద్దిగా ఆయిల్, నెయ్యి వేసుకొని జీలకర్ర వేసుకోవాలి. ఇప్పుడు హోల్ గరం మసాలా అండి, షాజీరా, చెక్క, లవంగ, బిర్యానీ ఆకు, ఇలాచీ వేసుకొని ఒక్కసారి ఫ్రై చేసుకోవాలి. ఆ స్మెల్ అనేది మనకి ఆయిల్లోకి వస్తుందన్నమాట. అప్పుడు రైస్ అనేది కొద్దిగా ఫ్లేవర్తో బాగుంటుంది. కొన్ని జీడిపప్పు, కొద్దిగా ఆనియన్ వేసుకొని ఇట్లా ఆనియన్ అనేది పొడవుగా స్లైసెస్గా కట్ చేసుకుంటే మనకి అక్కడక్కడ కనిపిస్తూ బాగుంటుంది. ఇలాగా పుదీనా పేస్ట్ చేసుకున్నాం కదా, ఆ పేస్ట్ని కూడా వేసుకొని మరొక్కసారి మిక్స్ చేసుకోవాలి. పుదీనా పేస్ట్ అనేది ఎక్కువసేపు ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి. కొద్దిగా సేపు లైట్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేస్తే సరిపోతుంది. ఇక్కడ ఇంకో టిప్ ఏంటంటే కొద్దిగా ఆ జార్లో మనం అట్లా మిక్స్ చేసి వాటర్ పోసుకున్నట్లయితే మీరు రైస్ వేసుకున్నప్పుడు ఏంటంటే పుదీనా పేస్ట్ అనేది ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ రైస్కి పడుతుందన్నమాట ఆ వాటర్ ఉండడం వల్ల. ఇప్పుడు రైస్ వేస్తున్నాను నేను. అదే మీకు పుదీనా పేస్ట్ ఫుల్గా వేయించేసాక మనకి రైస్కి పట్టుకోవడానికి కొద్దిగా కష్టంగా ఉంటుంది. అలా కాకుండా కొద్దిగా
వాటర్ని మిక్స్ చేశాక మీరు ఇలా రైస్ వేసినట్లయితే ఆ పుదీనా పేస్ట్ అంతా రైస్కి బాగా పడుతుంది. ఒక్కసారి ఈ విధంగా బాగా మిక్స్ చేసేసుకోవాలి. మొత్తం పేస్ట్ అంతా రైస్ మొత్తానికి అంటే విధంగా మిక్స్ చేసుకున్నాక కొద్దిగా లెమన్ జ్యూస్ వేస్తున్నాను. నేను సాల్ట్ అనేది ఆల్రెడీ పుదీనా పేస్ట్ చేసేటప్పుడే వేసేసానండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి మాత్రమే లెమన్ జ్యూస్ వేసుకోవాలి. ఈ ప్లేస్లో మీరు లెమన్ సాల్ట్ అయినా వాడుకోవచ్చు. సో చివరిగా కొద్దిగా కొత్తిమీర వేసి సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకున్నట్లయితే ఎంతో టేస్టీగా ఉండే పుదీనా రైస్ రెడీ అయిపోయిందండి. దీనిని పెరుగు చట్నీతో కనుక తీసుకున్నట్లయితే చాలా టేస్టీగా ఉంటుంది. మీకు అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే నాకు సపోర్ట్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.